హాయ్ అండి. ఈరోజు మనం చూస్తున్నటువంటిది వరి పొలం అన్నమాట. ఈ వరి పొలం వచ్చేసరికి మొత్తం 10 ఎకరాలండి. 4 పలకలు సమానంగా ఉంటుంది బిట్టు. నేల కూడా ఆల్మోస్ట్ మొత్తం సమానంగానే ఉంటుంది. ఇది మెరక వరి పొలం అండి. మెరక చేనే వరి పొలం కింద మార్చుకున్నారు వీళ్ళు. ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. ఈ బిట్టు హైవేకి చాలా దగ్గరగా ఉంటుందండి. హైవే నుంచి సుమారుగా ఒక 1/2 కిలోమీటర్ నుంచి కిలోమీటర్ మధ్యలో ఉంటుంది. తార్ రోడ్డు దిగిన తర్వాత సిసి రోడ్డు ఒక 200 మీటర్స్ వెళ్ళిన తర్వాత పక్కనే బిట్ అయితే ఉంటుందండి. రోడ్ ఫెసిలిటీ కూడా ఎనీ టైం కార్ అయితే వెళ్ళిపోతుంది. దీంట్లో మనం ఏ పంటనే వేసుకోవచ్చు. పామాయిల్ కానీ, నిమ్మ కానీ, మామిడి కానీ ఏదైనా వేసుకోవచ్చు. మెరక చేనే చుట్టూ ఫెన్సింగ్ అది వేసుకోవాల్సి ఉంటుంది. హైవేకి చాలా దగ్గరగా ఉందండి బిట్టు. చూస్తున్నారు కదా, బిట్ అయితే చాలా బాగుంది. ఈ బిట్లోకి వచ్చేసరికి మొత్తం 2 బోర్లు అయితే అవైలబుల్గా ఉన్నాయండి. 2 బోర్ల నుంచి 2 అంగుళాల వాటర్ అయితే మనకు రావడం జరుగుతుంది. ఈ విధంగా పొలం అయితే ఉంటుంది. వీళ్ళు ఎకరం కాస్ట్ వచ్చేసరికి 30 లక్షలు అయితే చెప్తా ఉన్నారండి. నెగోషియబుల్ అండి, మాట్లాడుకోవచ్చు. ఎకరం 30 లక్షలు అనమాట. టైటిల్ అంతా క్లియర్గా ఉందండి. ప్రజెంట్ ఓనర్స్ వచ్చేసరికి రెడ్డీస్ అనమాట. దగ్గరలోనే ఊరు ఉంటుంది. చూస్తున్నా కదా వీడియోలో, అదే ఊరు అనమాట. ఊరికి దగ్గరగా ఉంటుందండి బిట్టు. చూడండి, కార్ అయితే ఇక్కడ దాకా వచ్చిందనమాట. లోపలికి కూడా కార్ అయితే వెళ్తుంది. కాకపోతే మేము సీసీ రోడ్ మీద కార్ ఆపడం జరిగింది. చాలా మంచి బిట్ అండి. 30 లక్షలు మాట్లాడుకోవచ్చు. 10 ఎకరాలు అన్నమాట బిట్టు. టైటిల్ అంతా క్లియర్గా ఉందండి. కావాల్సిన వారు స్క్రీన్ పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు. ఓకే అండి, థ్యాంక్ యూ.